చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. వెల్కమ్ టు ఐటీ మహిళామణి. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో మీరు చాలా మంది మహిళలను చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉండొచ్చు కొంతమంది. కానీ మీకు ప్రెసెంట్ జనరేషన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మహిళలకు సంబంధించి ఎర్న్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి వాళ్ళకి అవగాహన ఉందా? ఒకవేళ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నిటికి సంబంధించి మీరేం చెప్తారు? సో ఒక్కటైతే చెప్పగలమండి, అందరికీ ఫైనాన్సెస్ అనేవి, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అయితే అర్థమైందండి. వి షుడ్ నాట్ లైక్ ఇగ్నోరెంట్గా ఉంటే మనకి వచ్చే ఛాలెంజెస్ ఏవైతే మనకి, ఎస్పెషల్లీ ఉమెన్ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. మనం మెన్తో కంపేర్ చేసుకుంటే మనకున్న ఛాలెంజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఛాలెంజెస్లు. ఇక మెన్ అంటే వాళ్ళ లైఫ్ అంతా కొంచెం ఒకేలాగా స్మూత్గా వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ మనకి మ్యారేజ్కి ముందు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత సడన్గా మ్యారేజ్ అంటారు, వాళ్ళు మేబీ వేరే సిటీకి వెళ్ళిపోవచ్చు, లేదు అక్కడ కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆల్రెడీ ఉండొచ్చు. ఇప్పుడు సడన్గా మ్యారేజ్ అనగానే అగైన్ దే విల్ మూవ్ టు సమ్ అదర్ సిటీ. అసలు సమ్ అదర్ సిటీ ఏంటంటే వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోతున్నారు. అవును, హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి. అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుందండి ఆ ఫేజ్. అంతా వదిలిపెట్టేసి వాళ్ళ కెరియర్ని అదంతా వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడం అనేది ఎంత పెద్ద డెసిషన్. సో ఇది ఒక ఛాలెంజింగ్ ఫేజ్. ఇక ఆ తర్వాత ఓకే, మనము మ్యారేజ్ అయిన తర్వాత కొంత సెటిల్ అయ్యాము, ఐదర్ హోమ్ మేకర్ కానీ లేకపోతే వర్కింగ్గా కానీ సెటిల్ అయ్యాము, ఇట్లా స్మూత్గా వెళ్తున్నప్పుడు అగైన్ కిడ్స్ విల్ కమ్ ఇన్ టు అవర్ వరల్డ్. మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ ఆ ఫేజ్లో మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసుకుందాము అనుకునేటప్పటికే మళ్ళీ బ్రేక్ అనేది పడుతుంది. ఆల్రెడీ కెరియర్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా అది బ్యాలెన్సింగ్ అనేది ఇంకా టఫ్ అయిపోతుంది. ఇక సరే కెరియర్ స్టార్ట్ చేద్దామంటే ఒక ఛాలెంజ్, కెరియర్లో ఉన్న వాళ్ళు ఒక బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఛాలెంజింగ్ బ్యాలెన్సింగ్ అనేది అప్పట్లో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండేదండి. మేము చూస్తున్న చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది చెప్తుంటే ఆ పక్కన వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళ కెరియర్ అనేది, వీళ్ళ జాబ్స్కి వెళ్ళడం అనేది కొంతవరకు బాగానే ఉండేదండి. ఇప్పుడు అలా లేదు కదా. వాళ్ళు ఒక సిటీలో ఉంటున్నారు, వీళ్ళు ఒక సిటీలో ఉంటున్నారు. సో కిడ్స్ని ఓన్గా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ ఉండట్లేదు. సో ఈ విధంగా వాళ్ళు స్ట్రగల్ అవుతున్నారు. అటువైపు కెరియర్గా కంప్లీట్గా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళలేకపోతున్నారు. అలా అని ఇంట్లో ఈ మొత్తం వర్క్స్ చేసుకుంటూ ఉంటే అరే నేను ఇంకేదో పోగొట్టుకుంటున్నాను, నేనేదో అని ఫీల్ అవుతారు. సో ఇది ఒక స్టేజ్ అయిపోతుందండి. ఇలా వాళ్ళకి ఈ స్టేజే 35 అయిపోతుంది. ఇక 35, 40 ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత దెన్ ద థింగ్స్ విల్ స్టార్ట్. ఇక ఇంతవరకు మనము అప్పుడు స్టార్ట్ అవుతుందండి. నేనైతే జనరల్గా చూసేది ఏంటంటే మెనీ ఉమెన్ ఆర్ రియలైజింగ్ అబౌట్ దేర్ ఫైనాన్సెస్ ఆఫ్టర్ 35. అప్పటి వరకు వీళ్ళకి ఇదే సరిపోతుంది కదా, ఈ కెరియర్ లేకపోతే ఆఫ్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఇదే సరిపోతుంది వాళ్ళకి. పిల్లలు మళ్ళీ మొదలు పెట్టడం, స్టార్ట్ చేయడం, రీస్టార్ట్ చేయడము, ఆలోచించడము, బిజినెస్ అంటారు, కాసేపు బిజినెస్, ఇదంతా అయ్యేటప్పటికి వాళ్ళకి అసలు దీని మీదే అసలు వెళ్ళదు, ఫోకస్ వెళ్ళట్లేదు. సో వన్స్ దే హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ 35 years, ఎప్పుడైతే వస్తారో పిల్లలు కొంచెం ఇండిపెండెంట్ అయిపోతారో అప్పుడు కూర్చొని ఫైనాన్సెస్ గురించి ఆలోచించడం మొదలు పెడతారండి. బట్ బై ద టైమ్ వాళ్ళు ఆలోచించేటప్పటికి వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. వాళ్ళ బడ్జెట్ గురించి కూడా చాలా మంది అంత బిజీగా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో బడ్జెటింగ్ గురించి కూడా చాలా మందికి అర్థం కాదంటే, ఇద్దరు కలిపి ఎంత ఇన్కమ్ తెచ్చుకుంటున్నారు, లేదు వాళ్ళ హస్బెండే సంపాదిస్తున్నారు అనుకోండి, ఆయన ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఎక్కడ సేవింగ్స్ చేస్తున్నారు, ఆయనకి ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఆ విషయం కూడా చాలా మందికి తెలియట్లేదండి. సో దే ఆర్ కంప్లీట్లీ, ఎందుకంటే వాళ్ళ బిజీ ఇలా అయిపోయింది కదా. ఈ మొత్తము వాళ్ళ 20 years నుంచి మొదలు పెడితే వాళ్ళ స్ట్రగుల్ అంతా 35 years వరకు కెరియర్ చుట్టూ బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యారేజ్, కిడ్స్, ఇవి బ్యాలెన్స్తోనే సరిపోతుంది. సో 35 తర్వాత వన్స్ దే గెట్ రియలైజ్డ్ అసలు ఏం జరుగుతుంది, ఫైనాన్సెస్ మన ఇంట్లో ఎలా ఉన్నాయి, అప్పుడు ఫోకస్ చేయడం. సో అలాంటి వాళ్ళే మన దగ్గరికి ఎక్కువగా క్లయింట్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారండి. సో దేర్ ఆర్, అంటే మేము ఏంటంటే ఎంకరేజ్ ఉమెన్
టు కమ్ అలాంగ్ విత్ ద స్పౌస్. అంటే హస్బెండ్ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి చాలా మంది మెన్ వస్తారు కదా, బట్ వెరీ ఫ్యూ మెన్ అండి, అంటే మేబీ ఒక 20-30% మాత్రమే వాళ్ళ వైఫ్ తో వస్తారు. ఓకే. ఇద్దరు కన్సల్టేషన్ కి చాలా తక్కువ అండి. సో వాళ్ళు ఒకరే వస్తారు, బట్ చాలా మంది కపుల్స్ వస్తారు, బట్ వెరీ లెస్ అని చెప్పొచ్చు. సో ఇలా మీకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాలి, అసలు మన ఇంట్లో మన సంబంధించి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, మనకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంది తెలుసుకోవాలంటే ఒక్కసారి కన్సల్టేషన్ మీ హస్బెండ్ తో వచ్చారనుకోండి, మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఫస్ట్ అది మనము ఆ స్టెప్ తో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ 360-degree వ్యూ. మన ఫైనాన్సెస్ మన ఇంట్లో ఏ విధంగా ఉన్నాయి, మనకి నిజంగా ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయా, అసెట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అంటే అదర్స్ అంటే డిఫరెంట్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఒక్కొక్కరికి రెంట్స్ కూడా ఉంటాయి, కొంతమందికి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్లు ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, కొంతమందికి బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ క్లయింట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఉంటారు. మీ సిచ్యువేషన్ మీరు డిఫరెంట్గా ఉంటారు కదా, అట్లా అనమాట. వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా కొంతమందికి ఏంటంటే డిపెండెంట్ ఇన్లాస్ ఉంటారండి, ఇన్లాస్ ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పిల్లల కెరియర్ అయితే ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పెండిచర్. ఒకరికేమో చాలా హై ఎండ్, అంటే కొంతమంది యూఎస్కి పంపిస్తే ఒక రకమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో వాళ్ళ ప్లాన్స్ హైయర్ ఎడ్యుకేషన్ బట్టి కిడ్స్ ప్లానింగ్ ఉంటుంది. సో మెనీ ఆస్పెక్ట్స్ అండి ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే. అలానే ఇక నెమ్మదిగా ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ కపుల్ ఆఫ్ థింగ్స్ దే నీడ్ టు ఫోకస్. అంటే అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే బడ్జెటింగ్ నుంచి మొదలు పెట్టాలండి. బడ్జెటింగ్ అంటే మీరు కూర్చోండి, మీరు అంటే ఒక్కరితో అయ్యే పని కాదండి. మీ హస్బెండ్తో డెఫినెట్లీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, స్పౌస్ ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ టు సిట్ టుగెదర్, స్టార్ట్ డిస్కషన్స్. ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే కనీసం ఈ పని ఎవరైనా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇద్దరు కూర్చొని మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అని ఒక వైపు రాసుకోండి. మీ ఇన్కమ్ ఉంటే మీ ఇన్కమ్ యాడ్ చేసుకోండి, డిఫరెంట్ ఇన్కమ్స్, ఆయనకి ఎంత శాలరీ వస్తుంది, మీకు ఎంత శాలరీ వస్తుంది, అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ రాసుకొని ఇది ఎగ్జాంపుల్ ఒక 1 lakh వరకు వస్తుంది అనుకున్నారు అనుకోండి. ఈ 1 lakh అసలు ఎక్కడెక్కడికి వెళ్తుంది, వేర్ దిస్ 1 lakh ఈస్ గోయింగ్. ఓకే, మీకు ఎప్పుడైతే అది టాలీ అయ్యిందో ఇద్దరు కొంచెం ట్రాక్లో ఉన్నట్టే. బట్ ఇక్కడ మాకు వచ్చే ఫస్ట్ ఇష్యూ మాకు ఇక్కడే వస్తుందండి. క్లయింట్స్తో ఏమొస్తుందంటే 1 lakh ఇన్కమ్ అని చెప్తారు, ఎక్స్పెండిచర్ చెప్పలేకపోతారు, టాలీ అవ్వదు. ఓకే, టాలీ అవ్వదు. వాళ్ళు ఏం చెప్తారు, మేడం ఇంటికి ఒక 40,000 అవుతుంది, పిల్లలకు ఒక 20,000 అవుతుంది, ఈఎంఐ ఒక 20,000 ఉంటుంది, మిగతాది ఏమవుతుందంటే చెప్పలేరు. సో అక్కడ కొంచెం మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ ఏం చేయాలి, ఒకసారి ఎక్కడికి వెళ్తుంది మనీ అంతా, ఎవ్రీ మంత్ ఒక్క 1 month లాస్ట్ 1 month ఏం జరిగింది అనేది మీరు ఒక్కసారి బుక్ మీద మీరు ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్సే కదండి, మీరు చేసిన ప్రతి పేమెంట్ మీకు కనిపిస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు కానీ ఒకసారి పెట్టుకుంటే మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఒక్క టాస్క్ అయితే చేయండి ఫస్ట్ అయితే. దానికి మీరు వర్కింగ్ ఉమెన్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు హోమ్ మేకర్ అయినా జస్ట్ మీ హస్బెండ్ మీరు ఒక 1/2 hour కూర్చోండి, వీకెండ్ లో ఒక సండే లేకపోతే ఒక సాటర్డే కూర్చోండి. అది ఆ బడ్జెట్ అనేది మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, మనకి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాము, సో ఇది కానీ వేసుకుంటే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుందండి. యాజ్ ఎ ఉమెన్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. మనకి ట్యాక్సెస్కి ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎంత కడుతున్నాము, పిల్లలకి ఫీజులు ఎంత కడుతున్నాము, ఎవ్రీ మంత్ మనం బయటకి ఎక్కడికైనా వెళ్తుంటే ఎంత ఖర్చు అవుతుంది, సో మనం ఇంటికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇక ఇన్వెస్ట్మెంట్స్ అందులో ఎంత వెళ్తున్నాయి, అందులో అసలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా, ఓన్లీ ఈఎంఐసే ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ పిక్చర్ అనేది మీకు వచ్చేస్తుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మీరు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చేయొచ్చండి, దాన్నే మేము ఏమంటామంటే నెట్వర్క్ స్టేట్మెంట్ అంటాం. ఇది నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇది కానీ మీకు ఈ టాస్క్ అయిపోయిన వెంటనే ఇంకో టాస్క్ అనమాట మీ అందరికీ. ఇంకో టాస్క్ ఏంటంటే మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి తెలుసా మీకు? ఫస్ట్ క్వశ్చన్. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి తెలుసా ఇంతకీ? తెలియదండి, అదే హస్బెండ్తో వస్తారు కదా, వస్తే ఆయనే అన్నీ చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది లేడీస్కి అయితే తెలుసండి, కొంతమంది ఉమెన్ ఉంటారు, దే యూస్ టు టేక్ లాట్ ఆఫ్ అటెన్షన్ టువర్డ్స్ ఫైనాన్సెస్. సో వాళ్ళకైతే అన్ని వివరాలు వాళ్ళకి ముందే, వాళ్ళు అసలు మా వరకు వచ్చారు అంటేనే
దే వాంటెడ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మా వరకు వచ్చారు అంటేనే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్, ఫైనాన్సెస్ తెలుసుకోవాలి, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో ఈ నెట్వర్క్ స్టేట్మెంట్లో మీకు ఏమవుతుందంటే అసెట్స్ అన్నీ ఒకవైపు రాసుకోండి అండి. మీకు ప్లాట్స్ ఉండొచ్చు, మీకు ఇల్లు ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మీకు బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఆ తర్వాత మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, స్టాక్స్. సో లైక్ దట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అసెట్స్. సో మనకు అసలు ఏమేమి అసెట్స్ ఉన్నాయని తెలియాలి కదండి అట్లీస్ట్. సో అవన్నీ కూడా మీ ఇద్దరు కూర్చొని నా అకౌంట్లో ఎంత ఉన్నాయి, మీ అకౌంట్లో ఎంత ఉన్నాయి, ఆ తర్వాత మనం మీ దగ్గర కొంతమంది ఏంటంటే వాళ్ళ అకౌంట్లో నుండి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఈయన అకౌంట్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అనమాట ఒక దగ్గర కన్సాలిడేటెడ్గా మీకు ఫిజికల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు. ఫిజికల్ అసెట్స్ అంటే మనకున్న గోల్డ్ కానీ, మనకున్న రియల్ ఎస్టేట్లో ఉన్న హౌసెస్ కానీ, ప్లాట్స్ కానీ, ఇవన్నిటిని మనము ఫిజికల్ అసెట్స్ అంటాం. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటంటే ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్సెస్, ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్నవి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ వస్తాయి. సో ఇలా మీరు ఈ 2 కేటగిరీస్లో ఒకటి తయారు చేయండి. సో మీకు ఆ తర్వాత లైబిలిటీస్ రాసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మా దగ్గరకు వచ్చిన ఉమెన్కి బాగా ఎక్కువ కన్సర్న్ ఏంటంటే మా హస్బెండ్ మాకు కంప్లీట్గా ఫైనాన్షియల్స్ గురించి చెప్పడం లేదు. అంటే ఆయనకి ఏమైనా లోన్స్ ఉన్నాయేమో మేడం, బయట తీసుకుంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆయన క్రెడిట్ కార్డ్స్ ఎంత వాడుతున్నారో మీకు ఎలా తెలుస్తుంది? ఆయనకి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి? ఇవే ఎక్కువగా మాకు కొంచెం కన్సర్న్స్ అనేవి ఉమెన్ నుంచి వస్తున్నాయి. మేడం హౌ టు నో అబౌట్ మాకున్న ఫైనాన్సెస్లో, అంటే మాకున్న లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాకు ఎలా తెలుస్తుంది? దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అగైన్ ఆయన సపోర్ట్ ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది. సో బట్ దిస్ అంటే ఏం చెయ్యాలి అన్నారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. దిస్ ఈజ్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. ఆయనకి నిజంగా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఎన్ని పర్సనల్ లోన్స్ ఉన్నాయి, అసలు మనకి హోమ్ లోన్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అన్నీ కూడా ఓ దగ్గర రాసుకోవాలండి. ఓకే, ఇది సెకండ్ టాస్క్ మీకు. సో ఈ 2 కొంచెం మీరు కానీ తెలుసుకున్నారు అంటే ఆల్మోస్ట్ మీకు కొంత క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. అంటే మనం చాలా టైం చాలా విషయాల మీద మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ చేయాల్సింది ఇది, హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా తెలుసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏంటంటే మేడం హౌస్ వైఫ్స్కే ఇవన్నీ తెలియదేమో, వర్కింగ్ ఉమెన్ అయితే అదేం లేదండి. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ ఆల్సో వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలియకపోవచ్చు, ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫైనాన్సెస్ గురించి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ బిజీ అంతా దేని చుట్టూ వెళ్తుంది. వాళ్ళ పని అంతా కూడా ఉదయం లేస్తే పిల్లల్ని చూసుకోవటము, ఆఫీస్లో బ్యాలెన్స్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లో పని చూసుకోవడం, వీటి చుట్టే వెళ్తుంది. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడికి వెళ్ళదు. సో కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలండి. వితౌట్ అదర్వైజ్ వీల్ గెట్ సో మెనీ సర్ప్రైజెస్. లేకుండా మన లైఫ్ వెళ్ళాలి అంటే యూ షుడ్ గెట్ దిస్ థింగ్స్ టు బి డన్ ఫస్ట్. Right. Thank you so much for your valuable suggestions, Andy. Yeah, thank you.